బాగా చచ్చిపోనుకున్నాం. ఇప్పుడు ఇదే ఇంకో మాకేదో న్యాయం చేయాలి మీరు. అంటే కేసు దర్యాప్తు దశలో ఉంది, మీరు సహకరించాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఓకే అండి, మీరు పట్టుకున్నారని చెప్పండి, మేము బరాబర్ సహకరిస్తాం. నిన్న ఎక్కడికి అనిపోయింది, మరి దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకు? ఇవాళ మీ ఇది పెడతారు, తర్వాత మర్చిపోతారు. మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు 8 ఏళ్ళు మాకేదో ఒక న్యాయం చేయాలి. మాకు న్యాయం చేసిన దాకా మీ నుంచి కదలం. అది ఒకటి న్యాయం అయితే చేయాలా, మాకు న్యాయం చేసిన దాకా అయితే మేము కదలం. అది మా ప్రాణాలు పోవడానికి మాకు ఒక లెక్కే కన్నా, మా అంటే చచ్చిపోతాం, అంత మించి మమ్మల్ని ఏం చేస్తారు వీళ్ళు. అది చచ్చిపోతే మాకైతే ఏదో ఒక న్యాయం చేయాలన్నా. నిన్న పోలీసులు మాత్రం మాకు ఎలాంటిది సహకరియాలి, మేము చేసుకున్నాం. ఏం చెప్తావు సాయి? మా తమ్ముడు నాకు కావాలి, లేదా చచ్చిపోయేవాళ్ళు నాకు కావాలి, చంపిన వాళ్ళు నమోదు చేసుకోండి. అప్పటిదాకా కదిలించేదే లేదు. మా తమ్ముడు చంపిన వాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు 4వ రోజు అవుతుంది, ఇంతవరకేది లేదు. ఇప్పించారు, వాళ్ళు రావాలి, వాళ్ళు నాకు న్యాయం జరగాలి, అదే మా కోరిక. సంజయ్ ఎవరాయి? సంజయ్ ఉన్నారా? న్యాయం కావాలన్నా. వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తమ సోదరుడు సంజయ్ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఎవరు చంపారో, మా సోదరుని ఎవరు చంపారో ఆ వివరాలను కూడా పోలీసులు బయటికి వెల్లడించాలని యువత అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ కుమార్ సోదరుడు జ్ఞానసాయి కూడా ప్రస్తుతం రహదారిపై బైఠాయించాడు. ప్రస్తుతం జోహార్ సంజయ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. యువత అంతా కూడా చాలా ఆగ్రహావేశంగా వాళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జాతీయ రహదారిని దిగ్బంధించారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన. మీ బండ్లు అంటే మీ లైఫ్ ఖరాబ్ అయితే మీ మాటలో జరుగుతూ ఒక న్యాయం అన్నట్టు ఉందన్నాడా? రేపు మేమేమో మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఎస్ఐ అయితే మమ్మల్ని అయితే బెదిరిస్తున్నారు. రేపు మాకు ఏ కారణమైనా ఎస్ఐ గారే కారణం. ఇప్పుడు బెదిరిస్తున్నారు మమ్మల్ని. అది దొరకాలి. అమ్మాయిలు కూడా మీ వేతికి పెట్టాలా? అడగండి, అమ్మాయి మీద కూడా మీ వేతికి అలా ఏం పీకుతున్నారు? ఇన్వెస్టిగేషన్ అని చెప్పి వాళ్ళు ఒక్కసారి ఎతకలే, ఎక్కడా ఎక్కలేదు. ఎంక్వైరీ హైదరాబాద్ ఊరు నుండి తిరిగారు, ఏమి రావలేదు. శవన్లో తెప్పించారు. పోలీసుల భయపెట్టలకు మేము భయపడ ఖచ్చితంగా సంజయ్ మృతికి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు అంతా కూడా ప్రస్తుతం రహదారిపై బైఠాయించారు, ఆందోళన చేస్తున్నారు. సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ప్రస్తుతం మహిళలు, సోదరులు, కుటుంబ సభ్యులంతా కూడా తరలి వచ్చారు. కరుణగిరి ప్రాంత వాసులంతా కూడా ప్రస్తుతం ఆందోళన పాల్గొన్నారు. ప్రస్తుతం వీ వాంట్ జస్టిస్ అంటూ వారు చేసినటువంటి నినాదాలతో ప్రస్తుతం జాతీయ రహదారి మారుమోగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చూస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా పరిస్థితి అదుపు తప్పే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. జోహార్ సంజయ్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సంజయ్ కుమార్ ఎప్పుడు కూడా చలాకీగా ఉండేవాడని, తమతో ఆడుతూ పాడుతూ తిరిగేవాడని చెప్తున్నారు. అటువంటి యువకుడు ఈరోజు లేడు అనే ఒక వార్త తమను తీవ్రంగా కలిచివేస్తుందని ఈరోజు సంజయ్ రేపు మేమంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళతో అమ్మ నువ్వేమైతావు? సంజయ్కి నువ్వేమైతావు? ఏమైందమ్మా? ఏం జరిగింది? ఏం చెప్తావు? ఆ రోజు నైట్ మా అన్నయ్య వాళ్ళే తీసుకొని వెళ్ళారండి. ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నారు, చంపేశారు, నన్ను కూడా చంపేస్తున్నారు అన్నయ్య, నన్ను కూడా చంపేస్తున్నారు అన్నయ్య. వాయిస్ మెసేజ్ పెట్టాడు, లైవ్ లొకేషన్ పెట్టాడు. ఆయన చేసేదంతా చేశాడు. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం మా తప్ప అండి. అక్కడ వాళ్ళు సీసీ కెమెరా గవర్నమెంట్ పెట్టలేదు. మేము అక్కడ ఏం చేసాం? మా అన్నయ్య 3 రోజుల తర్వాత దొరికాడు. 3 రోజులు వాళ్ళు ఏదో చెప్పి మమ్మల్ని డైవర్ట్ చేశారు. అదే ఆ ఎట్లా ఎత్తుకొని ఉంటే దొరికేటోడేమో. అప్పుడే వాళ్ళు అక్కడ పడేరు అని మమ్మల్ని డైవర్ట్ చేశారు. అక్కడ బండి ఉంది, అక్కడ చూడండి అంటే ఏమీ లేదు. 4 గంటలు టైం వేస్ట్ చేశారు. సీసీ కెమెరా రావాలన్నారు. ఆ సీసీ కెమెరాలో చూస్తే అక్కడ కూడా ఏమీ దొరకలేదు మాకు. ఇప్పుడు మా అన్నయ్య లాస్ట్ క్షమమై ఏట్లో తెలితే అది కూడా మేమే ఎత్తుకున్నాం. మేమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మాకు ఇవ్వండి అని చెప్పాము. మేమే అన్ని ఎత్తుకొని మేమే చేసుకున్నాం. లాస్ట్ వచ్చి ఫోటో దిగారు వాళ్ళు ఆయన పట్టుకొని ఫోటోలు దిగారు. అదే ఇక్కడెక్కడ సీసీ కెమెరా రోడ్డు మీద పెట్టుంటే లారీలనే తిరుగుతాయి. ఇక్కడ పెట్టినా దొరికేటోడు కదండి. ఎక్కడా పెట్టలేదు సీసీ కెమెరాలు, ఏం లేదు. మా అన్నయ్య లాస్ట్ కి శవమై అక్కడ తేలాడు. 4 రోజుల్లో జాబ్కి వెళ్ళేవాడండి, బెంగళూరు వెళ్ళేవాడు. ఆనందంగా వచ్చాడు, నైట్ చంపేశారు మా అన్నయ్యని. మాకు జస్టిస్ కావాలి, మాకు న్యాయం చేయాలి, అందరు రావాలి. గంజా ఇక్కడ ఎవరు జరుగుతుందో అందరూ ఆపాలి. మొత్తం వరల్డ్ వైడ్ గంజా ఎక్కడ జరుగుతుందో మొత్తం ఆపాలి. మాకు సీసీ కెమెరా, సెక్యూరిటీ అన్ని కావాలి. అంటే మేము ఎవరైతే
ఇప్పుడు మాకు జరిగింది అదే ఇలా కావాలన్నా ఒకటి పోలీస్ సెక్యూరిటీ మాకు నైట్ పూట లేదు. ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు రాత్రి 1:12 వస్తారు. సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరా లేదు. గంజాయి తాగేవాళ్ళు ఎక్కువ అయ్యారు. తర్వాత రౌడీ నా కొడుకులు అందరూ ఎక్కడెక్కడ వద్దు ఆటోలు వచ్చి కొద్ది వాళ్ళతో వస్తున్నారు. కొద్ది వాళ్ళు మా కాలనీకి ఎందుకు రావాలి? వాళ్ళు రావడానికి ఇల్లేదు. కాపాడడం పోతే వాళ్ళు చంపేస్తారు, దేని చంపేస్తారు. చిన్న పిల్లలు కూడా ఒక అమ్మాయిని కాపాడడానికి పోయిన దేనికి కూడా పోలేదు. కానీ మా వాళ్ళు బలవంతం చేసి ఈడ్చుకుంటూ పోయి ఉరుకుంటూ పరిగెత్తించుకుంటూ మరీ చంపారు. దానికి ఎవరు పనులు? ఇప్పుడు మాకు ఇప్పుడు మా వాళ్ళు మాకు తిరిగి తెచ్చి ఇప్పుడు దేనికి ఇట్లా ఇదంతా ఏంది? ఇది ఒక అమ్మాయిని కాపాడడం పోతుంటే ఇట్లా చంపేస్తారు. ఆ తల్లిని ఎవరు కాపాడతారు? పిల్లోడు పెరుగుతారు, పెద్దోడవుతానే కదా చదివించుకునేది. వీళ్ళు పొట్టలు పెట్టుకుంటారు పిల్లలు. పల్స్టర్ల బిల్డింగ్లలో మొత్తం గంజాయి మొత్తం జరుగుతుంది. ఆడపిల్లలు తీసుకొస్తారు. ఎక్కడెక్కడ వచ్చి ఆ పల్స్టర్ల బిల్డింగ్లల్లే ఉంటారు. మాకు ప్రాణభయం ఉంది. పిల్లల బయటికి పోనిచ్చేటట్లేదు. నైట్ నిద్రలు పోవట్లేము. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ పల్స్టర్ల బిల్డింగ్లల్లే గంజాయి అలవాటు ఉంది. అబ్బాయికి ఎలాంటి అలవాటు లేవు. తాగుడు అలవాటు ఉంది. ఆ అమ్మాయిని ఎవరైనా లవ్ చేశాడు, పోలీసులు అందరూ సైడ్ ట్రాక్ పెట్టిస్తున్నారు. ఎవరో అబ్బాయిలు కిడ్నాప్ జరిగితే వాళ్ళని ఫాలో చేస్తుంటే అబ్బాయిని చంపి అందుట్లో పడేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అబ్బాయికి ప్రేమ ఉంది, తాగుడుంది, అది ఉంది, ఇది అని చెప్పి సైడ్ ట్రాక్ లేనిపోని అని సృష్టించారు. అబ్బాయికి ఎలాంటి అలవాట్లు లేవు. అబ్బాయికి 2 నెలలు అవుతుంది బీటెక్ అయిపోయి. ఎలాంటి అలవాట్లు లేవు. ఇక్కడంతా గంజాయి తాండవిస్తుందండి. పోలీసులు చెప్తున్నారు ఆ ఘటన ప్రదేశంలో గతంలో ఎప్పుడు క్రైమ్ జరగలేదు, ఇదే మొదటిసారి జరిగింది. చాలా సార్లు జరిగిందండి, ఎవరు పట్టించుకోలేదు. ఈ ఏరియాలో రాజగృహాలు అంటే ఒక లోకువ, ఎవరు పట్టించుకోలేదు. అంతే, చాలా సార్లు జరిగింది. పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. ఏది జరగకపోతే ఇప్పుడు జరిగింది పట్టించుకోరా? అసలు అమ్మాయిలు ఏరి? 2 ఆటోలో తీసుకెళ్ళి అమ్మాయిలు ఏరి? అమ్మాయిలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాయిలు ఫాలో అవుతుంటే ఒక అబ్బాయిని చంపి పడేయడం ఏంటి? ఆ అమ్మాయిలు ఏమైపోయారు? అదొకటి ఉంది సార్. మేము చేసేది ఒక్కటే. మాకు ఆ 10 స్టేర్ల బిల్డింగులు మాకు వద్దు. ఆ బిల్డింగ్ చేయబట్టి మా పిల్లలకి మాకు మొత్తం 10 స్టేర్ల బిల్డింగ్లలో జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ అలానే ఉంటారు. మందు తాగటం లేదండి. అమ్మాయిలకే రక్షణ లేదు. మాకు అమ్మాయిల దాకా ఇప్పుడు అమ్మాయిలకి సేఫ్టీ లేదు. మా సంజయ్ ఫాలో అయిన అమ్మాయిలు ఏరి? మా సంజయ్ ఎవరైతే ఫాలో అయ్యారో అమ్మాయిలు ఏరి? పోనట్లేదండి ఇక్కడ జనాలు. మాకు సీసీ కెమెరాలు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఆ అపార్ట్మెంట్ లో ఉంచొద్దని కోరుకుంటున్నాం. కావాలన్నా మాకైతే న్యాయం జరగాలి. అబ్బాయికే సేఫ్టీ లేదు. అమ్మాయిలకి ఎక్కడి నుంచి సేఫ్టీ వస్తుంది? ఎక్కడి నుంచి సేఫ్టీ వస్తుంది? రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చినాడు, ఇప్పుడు రావట్లేదు ఎందుకు? రేవంత్ రెడ్డి దిగి వస్తాడా? పొంగులేటి శ్రీను దిగి వస్తాడా? ఎవరు దిగి వస్తారో తెలీదు. మాకు న్యాయం జరగాలి. మా కాలనీకి సీసీ కెమెరాస్ కావాలి. మాకు ఖచ్చితంగా జస్టిస్ రావాలి. పోలీసులు ఏం చేయలేదు. పోలీసులు ఏం చేశారు? ఏమి చేయలేదు. డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి ఎందుకు పట్టుకోవట్లేదు? డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి ఎందుకు పట్టుకోవట్లేదు? అపార్ట్మెంట్స్ ఎవరికొకరికి అలర్ట్ చేయాలి కదా గవర్నమెంట్ అయినా. ఏమి చేయట్లేదు. మాకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా మాకు న్యాయం రావాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరుణగిరి ప్రాంత వాసులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రదేశంలో కరుణగిరి రాజగృహ కల్ప ప్రదేశంలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. గంజాయి సేవిస్తున్నటువంటి యువత పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఒక అబ్బాయికే ప్రస్తుతం ఒక గ్యారంటీ లేదు, సేఫ్టీ లేదు అంటే అమ్మాయిల పరిస్థితి ఏంటి అంటూ కూడా, మహిళల పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక 60 ఏళ్ల ముసలావిడకు కూడా ఇక్కడ భద్రత లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం రహదారిని కూడా దిగ్బంధించారు, ఆందోళన చేస్తున్నారు. బయట